అభివృద్ధి నినాదం అనే ఉద్దేశంతోనే తను ఎలక్షన్లో పోవడం జరిగింది. ప్రధానమంత్రి దేశం ముందుకు పోవాలి, అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఎలక్షన్లో పోవడం తప్పేంటో, ఏ రకంగా తప్పు కనబడలేదు. ఎన్నికల ప్రచారంలో రాజకీయ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయడంలో మోడీ తన హోదాను మరిచారు. ఎందుకంటే లాలూని దెయ్యంతో నితీష్ను అహంకారితో పోల్చారు. అలాగే నితీష్ కుమార్ డిఎన్ఏ మీద కూడా కొన్ని ఆరోపణలు చేశారు. దీన్ని ఎలా చూస్తారు? ఒకటండి, మీరు చూస్తున్నారు, మన ప్రధానమంత్రి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ విధానాలు ఎలా నడుస్తున్నాయి, వాళ్ళు ఇప్పుడు టాలరేట్ చేస్తున్నారు అని అంటున్నారు. ఎక్కడ టాలరేట్ చేయట్లేదు వీళ్ళు అంటున్నారు, వీళ్ళు అసహనంతో ఉన్నారు అంటున్నారు. ఒక 1.5 year పదవి పోతే వాళ్ళు కుదురుగా ఉండలేకపోతున్నారు, పదవి లేదు అనేదాన్ని తట్టుకోలేకపోతున్నారు, ప్రతి విషయాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఒక మోడీ గారు సూట్ వేసుకుంటే మీకు అది రాద్ధాంతం చేస్తారు, మీరు ఏ చిన్న విషయాన్ని కూడా మీరు రాద్ధాంతం చేస్తున్నారు. ఒక బలహీన వర్గాలకు చెందిన ఒక ప్రధానమంత్రి సూట్ వేసుకోవడం కూడా మీకు సమస్య, అదే పెద్ద ఏ సమస్య లేనట్టు 6 నెలలు అదే సమస్య మీద నడిపించారు. ఇప్పుడేమంటున్నారు, మీరు అసహనంతో చేస్తున్నారు అని అంటున్నారు. ఎక్కడ అసహనం చూపించారో చెప్పాలి. ఎందుకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అన్నిటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు సమాధానం చెప్పలేదు. ఇప్పుడు ఎక్కడ మేము మా పాలిత ప్రాంతాలు ఉన్న కాడ ఎక్కడ జరిగినాయి చెప్పండి. ఇప్పుడు కర్బూరి హత్య జరిగింది కర్ణాటకలో, దాద్రి ఇన్సిడెంట్ జరిగింది ఉత్తరప్రదేశ్లో, మనకు వచ్చేసి ఇవన్నీ మా రాష్ట్రాలు కావు. మీ 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 కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, మీ యూపీఏ గవర్నమెంట్లు ఉన్న రాష్ట్రాలు ఇవి. వాళ్ళు సమాధానం చెప్పాలి కానీ, ఇప్పుడు వాళ్ళు సమాధానం చెప్పాలి కానీ మమ్మల్ని అడిగితే రాష్ట్రాలకు సమస్యలు మమ్మల్ని అడతారు. మొన్న సూర్యాపేటలో ఒక ఎన్కౌంటర్ జరిగిందండి. అక్కడ ఒక టెర్రరిస్ట్ వచ్చాడు, పోలీసు వాళ్ళని చంపేశాడు, అది జరిగిపోయిన సంఘటన. ఆ సంఘటనకు రాష్ట్ర ప్రభుత్వము బాధ్యత వహిస్తుందా, కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నది ఎందుకు? మీరు ప్రతి సంఘటన మోదీ గారికి అంటగట్టి అసహనం ఉంది, ప్రభుత్వం ఇట్లా అంటుంది అట్లా అంటుంది. నిన్నటికి నిన్న సిద్ధరామయ్య గారు ఏం మాట్లాడారు? కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఏదైతే చట్టం చేశారో గోహత్య నిషేధ చట్టం, వాళ్ళు 1974లో వాళ్ళ ప్రభుత్వమే చేసిన ఆ చట్టాన్ని పరిరక్షించకుండా, ఏదైతే చట్టాన్ని పరిరక్షించాల్సిన ఒక ముఖ్యమంత్రి అయ్యుండి నేను గోమాంసం తింటా, మీరేం చేశారో చేసుకోండి అని ఒక పబ్లిక్ లాగా, కామన్ పబ్లిక్ లాగా ఏదైతే చట్టాలని కాపాడాల్సిన ముఖ్యమంత్రి పబ్లిక్ స్టేట్మెంట్లు ఇవ్వడం ఎంతవరకు కరెక్టు? సో తిప్పరాజ్ రమేష్ గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో ఉన్నారు. బీహార్లో కూడా కొన్నేళ్లు అక్కడ ఆయన పనిచేశారు, చాలా సీనియర్ జర్నలిస్ట్. సో తిప్పరాజ్ రమేష్ గారు, చర్చను మీరు చూస్తున్నారు. బీహార్ అంటేనే ఒక ఆటవిక పాలన ఉంటుంది, అక్కడంతా కూడా గందరగోళంగా ఫ్యాక్షన్ దాడులు అవి ఇవి ఉంటాయని అంటూ ఉంటారు. అటువంటి ఆటవిక పాలన ఉన్న రాష్ట్రంలో అభివృద్ధి మంత్రంతో బీజేపీ వెళ్తామని చెప్తోంది. అటువంటివేవి నమ్మొద్దు అని చెప్పి మహాకూటమి నేతలు కాంగ్రెస్ అంటున్న పరిస్థితి ఉంది. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరేం చెప్తారు? అభివృద్ధి గుజరాత్లో ఎంత అభివృద్ధి జరిగిందో, 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి 3వసారి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన రాజ్యంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా 16,422 రాసి పెట్టుకోండి, 16